బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుందాపూర్ ఏరియాలో స్కూల్ వ్యాన్ బస్సును ఢీకొట్టడంతో 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 11 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఓమ్ని స్కూల్ వ్యాన్ ప్రైవేటు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని దగ్గరలో ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుందాపూర్ ఏరియాలో స్కూల్ వ్యాన్ బస్సును ఢీకొట్టడంతో 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 11 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఓమ్ని స్కూల్ వ్యాన్ ప్రైవేటు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని దగ్గరలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడ్డ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఇది కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపూర్ దగ్గర నడిచినటువంటి ఘటన. మొత్తం అంటే ఈ రోజు ఉదయం మొత్తం సుమారు ఒక మారుతి వ్యాన్ లో 20 మంది విద్యార్థులని తీసుకుని స్కూల్కి వెళ్తుంది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ బస్సు కూడా అదే సమయంలో వస్తుంది. అంటే బైందూరు మరియు కుందాపురం మధ్యలో నడిచినటువంటి ఘటన. ఇది ఘాట్ సెక్షన్ ఉంటుంది. అక్కడ ఎక్కువ స్పీడ్ లో ఈ మారుతి వ్యాన్ వెళ్తుంది. అదే విధంగా ఆపోజిట్ గా వస్తున్నటువంటి ప్రైవేట్ బస్సు కూడా చాలా ఫాస్ట్ గా ఉండడంతో కరువులో ఉన్నటువంటి ఈ మారుతి వ్యాన్ ఢీకొంది. దీంతో ఈ మారుతి వ్యాన్ లో సుమారు 20 మంది చిన్నారులకు కూడా విపరీతమైన గాయాలయ్యాయి. దాంట్లో 8 మంది చనిపోయారు. తర్వాత మరో 10 మందికి పైగా 10 మందికి పైగా వాళ్ళకి విపరీతమైన గాయాలు కూడా అయ్యాయి. దీంతో అంటే మొత్తం దీంట్లో అక్కడికక్కడే 3 చిన్నారులు చనిపోవడంతో మరో కొందరిని అంబులెన్స్ లో కుందాపుర హాస్పిటల్ కి తీసుకున్న మార్గ మధ్యంలో 5 మంది కూడా చనిపోవడం జరిగింది. కానీ దీంట్లో ఇంకా 10 మందికి పైగా